సీజన్ గైస్. సో, 9వ సీజన్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ వీడియోలో ఎపిసోడ్ 1 గురించి రివ్యూ అనేది చూస్తాం గైస్. సో, నాగార్జున గారు 'బిగ్ బాస్ 9' అనేది గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తారు. సో, ఈ పిక్ చూడండి గైస్. ఇదే మెయిన్ ఎంట్రన్స్ 'బిగ్ బాస్ 9' ఒక హౌస్ అనేది ఎంట్రన్స్ అనేది. అలాగా లోపలికి వెళ్తే ఇది మెయిన్ బెడ్‌రూమ్. సో, ఇదొచ్చి బాల్కనీ ఏరియా. సో, అందరూ ఇక్కడ బయటకొచ్చి కూర్చుంటారు సోఫాలో. అండ్ అలాగే టాస్కులు జరిగేది కూడా ఇక్కడే బయట. సో, నెక్స్ట్ వచ్చి కిచెన్ ఏరియా. సో, కిచెన్ ఏరియా ఈ సీజన్ కలర్‌ఫుల్‌గానైతే డిజైన్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చి కెప్టెన్ ఏరియా. సో, కెప్టెన్ అది సెపరేట్‌గా ఉంటాడు. సో, ఇది లగ్జరీ రూమ్ లాగా. సో, నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ లోగో. సో, ఈసారి చాలా డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా క్రియేట్ చేశారు బిగ్ బాస్. ఇది మీకు సైడ్ నుంచి చూస్తే కంప్లీట్‌గా బిగ్ బాస్ అనేది కనిపిస్తుంది. సో, మీరు స్ట్రెయిట్‌గా చూస్తే కనిపించదు. సో, బిగ్ బాస్ టీమ్ వాళ్ళు చాలా క్రియేటివ్‌గా చేశారు ఈ లోగోని. సో, నెక్స్ట్ వచ్చి లాంజ్ రూమ్. సో, ఇక్కడ అందరూ కూర్చుంటారు. సో, సెపరేట్‌గా ఇక్కడ స్ట్రాటజీస్ అనేవి ప్లాన్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చి కిచెన్ ఏరియా. సో, కిచెన్ ఏరియాని కూడా చాలా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు ఈ సీజన్‌లో. సో, ముందుగా చెప్పినట్టు బిగ్ బాస్ 9 అనేది డబుల్ హౌస్. సో, ఇది వచ్చి సెకండ్ హౌస్ ఒక ప్రివ్యూ లాగా. సో, ఇదొచ్చి సెకండ్ హౌస్ ఒక ఇన్‌సైడ్. సో, దీంట్లో టోటల్‌గా 5 బెడ్స్ అనేవి ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చి జైల్. సో, 'బిగ్ బాస్' సీజన్ యొక్క జైల్ ఒక ఇది రూమ్ ఇది. సో, మెయిన్ బెడ్‌రూమ్‌లో వచ్చి టోటల్‌గా 6 బెడ్స్ అనేవి ఉంటాయి. సారీ గైస్. సో, టోటల్‌గా 5 రూమ్స్ అనేవి ఉంటాయి. సో, దీంట్లో ఒకరొచ్చి ఇద్దరు షేర్ అనేది చేసుకోవాలి. అండ్ అలాగే సెకండ్ హౌస్‌లో కూడా 5 బెడ్స్ అనేవి ఉంటాయి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే కలర్‌ఫుల్‌గా అనేది డిజైన్ చేశారు. సో, ఈ సీజన్ 9లో డబుల్ హౌస్ డిజైన్. సో, ఈ 'బిగ్ బాస్ 9'లో టోటల్‌గా 15 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు గైస్. సో, బట్ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ అనేది ఇచ్చారు. సో, లాస్ట్‌లో అనేది అదే చెప్తాను. సో, ఫస్ట్ కంటెస్టెంట్‌గా వచ్చింది తనూజ పుట్టస్వామి. సో, తనంటే చాలామందికి తెలుసు. సో, 'ముద్దమందారం' సీరియల్ ద్వారా తననేది పరిచయం అయింది. సో, ఆ సీరియల్ తను చాలా బాగా యాక్టింగ్ చేసి ఒక మంచి పేరు అనేది తెచ్చుకుంది. సో, సెకండ్‌గా వచ్చింది ఫ్లోరా సైని. సో, తను అయితే మీకు 'నరసింహానాయుడు' చాలా బాగుంది. అండ్ అలాగే 'ఆ ఇంట్లో' ఇలా చాలా మూవీస్‌లో చేసింది. సో, నెక్స్ట్ థర్డ్‌గా వచ్చింది 'కళ్యాణ్ పాడల'. సో, ఇతను ఒక కామనర్. సో, ఫస్ట్ ఎంట్రెంట్‌గా వచ్చాడు కామనర్‌ల లిస్ట్‌లో నుంచి. సో, టోటల్‌గా 13 లిస్ట్‌లో నుంచి ఇతను ఫస్ట్ కామనర్‌గా వచ్చాడు. సో, నెక్స్ట్‌గా ఫోర్త్‌గా వచ్చింది 'ఎమాన్యుయల్'. సో, ఎమాన్యుయల్ చాలా మందికి తెలుసు. సో, అతను 'జబర్దస్త్‌లో' చాలా ఫేమ్ పొందాడు. సో, అండ్ అలాగే నెక్స్ట్ ఫోర్త్‌గా వచ్చింది 'వర్మ సృష్టి'. సో, తిను డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్. సో, మీరు చూసిన 'ఢీలో' చూసుంటారు. అండ్ అలాగే 'పుష్ప 2'లో కూడా తను కొరియోగ్రాఫర్ చేసింది. సో, నెక్స్ట్ 2 సెలబ్రిటీస్ వచ్చిన తర్వాత ఒక కామనర్ పంపిస్తా అని చెప్పాను కదా! సో, అలాగా సెకండ్ కామనర్‌గా 'హరీష్‌ని' అనేది సెలెక్ట్ చేశారు. సో, చెప్పాలంటే అతను ఒక మాస్క్ మ్యాన్ లాగా ఎంట్రీ ఇచ్చాడు 'అగ్ని పరీక్షలో'. సో, నెక్స్ట్‌గా వచ్చింది 'భరణి' గారు. సో, తను మీరు చాలా సీరియల్స్‌లో కానీ, మూవీస్‌లో కానీ చూసుంటారు. సో, బట్ ఇతను వచ్చేటప్పుడు ఏంటంటే ఒక చిన్నది గిఫ్ట్ లాగా అంటే ఒక తీసుకొనొస్తారు. సో, దాంట్లో 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు ఏందంటే సో, ఏదైనా పర్సనల్ ఐటెమ్స్ గాని లోపలికి అలౌ చేయరని చెప్తారు. సో, అలాగా ఏం జరుగుతుందంటే అతను వెళ్ళిపోతారు వెనక్కి. సో, నాగార్జున గారు చెప్తారు. పర్సనల్ ఐటెమ్స్ అనేది లోపలికి అలౌ చేయరని. సో, తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి 'రైతు చౌదరి'. సో, మీరు చాలా దాంట్లో చూసుంటారు. రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ అయింది. అలాగే షోస్ కూడా చేస్తుంది. ఈటీవీలో కానీ, మా టీవీలో గానీ. సో, తర్వాత వచ్చి 'భరణి' గారు మళ్ళీ అనేది ఎంట్రీ ఇస్తారు. సో, 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళనేది ఒప్పుకుంటారు. సో, అతను ఆ గిఫ్ట్‌లనేది ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే ఒక లాకెట్ లాగుంటుంది. సో, అతనేందంటే 'భరణి' గారు ఇది నాకు చాలా పర్సనల్ అని చెప్తాడు. నెక్స్ట్ 2 సెలబ్రిటీస్ వెళ్ళిపోయారు గదా! సో, తర్వాతొచ్చి ఒక కామనర్ సెలెక్ట్ చేయాలి. సో, అతనొచ్చి 'ధీమన్ పవన్'. సో, 'అగ్ని పరీక్షలో' చూసుంటారు మీరు గూడా. చాలా ఫిట్‌గా అనేది ఉంటారు. సో, నెక్స్ట్ వచ్చి 'సంజన గల్రాని'. సో, ఈమె ఒక యాక్ట్రెస్. సో, 'బుజ్జిగాడు' మూవీలో మీరు ఈమెను చూసే ఉంటారు. సో, 'త్రిషకి' కో యాక్ట్రెస్‌గా నటిస్తుంది. సో, తర్వాత వచ్చి 'రాము రాథోడ్'. సో, ఇతను రీసెంట్‌గా చాలా ఫేమస్ అయ్యాడు. సో, 'బొంబాయికి రాను' అనే సాంగ్ గురించి. సో, ఇతను కొరియోగ్రాఫర్ అండ్ సింగర్ కూడా. సో, 2 సెలబ్రిటీస్ అయిపోయారు గదా! సో, అలాగే నెక్స్ట్ ఒక కామనర్ సెలెక్ట్ చేస్తారు. సో, ఆ లిస్ట్‌లో వచ్చి 'శ్రీజ దమూర్' అనేది సెలెక్ట్ చేస్తారు. సో, తర్వాత కంటెస్టెంట్‌గా మళ్ళీ ఇంకొక కామనర్ సెలెక్ట్ చేస్తారు. సో, రిమైనింగ్ కంటెస్టెంట్స్‌లో 'ప్రియా' శెట్టిని అనేది సెలెక్ట్ చేస్తారు. సో,
తర్వాత కంటెస్టెంట్ వచ్చి సుమన్ శెట్టి గారు. సో, ఇతన్ని మీరు 'సమంజి బృందావన కాలనీ' సో, అలాగే 'జయం' మూవీలో గాని చాలా కామెడీ రోల్స్ చేశారు. చాలా ఫేమస్ అయ్యాడు ఆ టైంలో. సో, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సో, వాళ్ళు టోటల్‌గా 14 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. సో, అట్లాగే హౌస్‌ని లాక్ చేసే ముందు సో, శ్రీముఖి వచ్చి ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. సో, తను రిక్వెస్ట్ చేసి ఇంకో కామన్‌ని సెలెక్ట్ చేసి లోపల పంపియాలని చెప్తుంది. సో, నాగార్జున గారు కూడా దానికి ఒప్పుకొని సో, వాళ్ళలో లిస్ట్‌లో సో, శ్రీముఖిని సెలెక్ట్ చేయమని చెప్తారు. సో, శ్రీముఖి ఏంటంటే ఇది నా డెసిషన్ అండ్ అలాగే అభిజిత్ సో, మీ ఇద్దరం కలిసి తీసుకున్న డెసిషన్ అని చెప్పి సో, మర్యాద మనీష్‌ని అనేది సెలెక్ట్ చేస్తారు. సో, దీంతో కంప్లీట్‌గా ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో, టోటల్‌గా 15 కంటెస్టెంట్స్ అనేది సో, సెలెక్ట్ చేస్తారు. సో, 'బిగ్ బాస్' సీజన్ 9 అనేది సో, టోటల్ 6 సో, కామనర్స్ ఉంటారు. అండ్ అలాగే రిమైనింగ్ 9 వచ్చి సెలబ్రిటీస్ ఉంటారు. సో, ఇక్కడ ట్విస్ట్ ఏందంటే సో, డబుల్ హౌస్ అని చెప్పాను కదా స్టార్టింగ్‌లో. సో, అది ఎవరెవరికి అలొకేట్ చేస్తారనేది సో, 'బిగ్ బాస్' అనేది చెప్తారు. సో, నాగార్జున గారు అనౌన్స్ చేసేదేంటంటే సో, వీళ్ళందరూ ముందు టాస్క్‌లో పార్టిసిపేట్ చేశారు కదా! సో, అందుకని వీళ్ళకి సో, మెయిన్ హౌస్ అనేది ఇస్తారు. సో, కామనర్స్‌కి. అండ్ అలాగే సెలబ్రిటీస్‌కొచ్చి సో, డబుల్ హౌస్ అంటే సెకండ్ హౌస్ అనేది అలొకేట్ చేస్తారు. బట్ ఈ సీజన్ 9 అనేది సెలక్షన్ అనేది కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. సో, ఎందుకంటే అంత ఫేమస్‌గా ఎవరైతే లేరు. సో, ఫ్లోరా షైనీ గానీ, అండ్ అలాగే సంజన గల్రే గానీ, సుమన్ శెట్టి గానీ, సో, వీళ్ళందరూ ఏందంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం ముందుగానే. సో, వీళ్ళందరూ ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. వీళ్ళు ముగ్గురు ఫస్ట్‌లో. సో, నా వ్యూ ప్రకారం ఏందంటే సో, కామనర్‌లో నుంచి ఒకరు గేమ్ చేంజర్ అవ్వచ్చు. సో, అది మర్యాద మనీష్ అని సో, నా ప్రకారం అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే సెలబ్రిటీస్ నుంచి గేమ్ చేంజర్ అనేది బర్నీ గారవ్వచ్చు. సో, వీళ్ళిద్దరూ సో, చూడాలి ఎలా పెర్ఫార్మ్ చేస్తారండి ఈ సీజన్‌లో. సో, మీరు కూడా మీకెవరు గేమ్ చేంజర్ అవుతారనేది ఈ సీజన్‌లో ఒక సెలబ్రిటీ అండ్ అలాగే ఒక కామనర్‌ని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, ఓవరాల్‌గా సీజన్ 9 చెప్పంటే సో, ఫ్యూ మెంబర్స్ అయితే నన్ను బాగా ఇంప్రెస్ చేశారని చెప్పాలి. సో, ఫస్ట్ వచ్చి తనూజ గారు, నెక్స్ట్ వచ్చి ఎమాన్యుయల్ గారు. సో, కామెడీ సీజన్‌లో అతని నుంచి మోస్ట్‌లీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. సర్ప్రైజింగ్ గేమ్ చేంజర్ అని చెప్పాను కదా! సో, బర్నీ గారు గూడా సో, చూడాలి ఎలా పెర్ఫార్మ్ చేస్తారనేది. వచ్చి మర్యాద మనీష్ గారు. సో, ఈ 4 మెంబర్స్ అనేది నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేశారని చెప్పాలి ఎపిసోడ్ 1లో. సో, మీరు గూడా మీ కమెంట్స్ మెన్షన్ చేయండి. సో, మీకు ఎవరైతే ఫేవరైట్ ఉన్నారో. సో, మీకు 'బిగ్ బాస్' సీజన్ 9 గురించి సో, డైలీ రివ్యూస్ కావాలంటే ఈ ఛానెల్ ఫాలో అవ్వండి గైస్. సో, మీకు డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ అవుతాయి ఈ ఛానెల్‌లో. సో, మీరేమైనా ఇన్‌పుట్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి గైస్. సో, నేనది ఇంప్రూవ్ చేసుకుంటాను ఖచ్చితంగా. అలాగే మీరు కూడా మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి గైస్. సో, ఈ సీజన్ 9 ఎలా ఉండబోతుందనేది. సో, నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసు కదా గైస్. సో, నామినేషన్ అనేది ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అంటిల్ దెన్ ఆ వీడియోలో కలుసుకుందాం.